జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. విద్యాబుద్ధులు నేర్పించి అండగా నిలవాల్సిన వార్డెన్ ఒక విద్యార్థినిపై అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వార్డెన్ భవానీ కర్రతో చేతులతో ఇష్టానురీతిన చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత నెల 24వ తేదీన హాస్టల్లో స్వల్ప కారణంతో వార్డెన్ భవానీకి సదర్ విద్యార్థినికి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పరీక్ష రాయడానికి బయటికి వెళ్లిన విద్యార్థిని ఓ యువకుడితో తిరిగినట్లు వార్డెన్ ఆరోపించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వార్డెన్ విద్యార్థిని అని కూడా చూడకుండా కర్ర తీసుకుని దాడికి దిగారు. తోటి విద్యార్థులు అడ్డుకుంటున్నా వినకుండా బూతులు తిడుతూ కనికరం లేకుండా కొట్టారు. ఈ దారుణాన్ని గమనించిన తోటి విద్యార్థులు తమ ఫోన్లలో వీడియో తీశారు. అయితే వార్డెన్ భయంతో ఈ విషయం బయటకు రాకుండా దాదాపు నెల రోజులు గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 2 నెలల క్రితం కూడా ఇదే హాస్టల్లో మత బోధనలు చేస్తున్నారనే వార్త సంచలనం రేపింది. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చెప్పిపోయావు కదా హాస్టల్లో ఎగ్జామ్ ఎన్నింటికి అయిపోతుంది, 12ంటికి అయిపోతుంది. మరి ఎగ్జామ్ అయిపోయే టైంకి మళ్ళీ హాస్టల్ ఉండాలని చదవాలేదా నీకు? నీ లీడర్లో పోయి వస్తే నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి? నీ లీడర్లో పోయి వస్తే నా పరిస్థితి ఏంటి చెప్పు? నా పరిస్థితి ఏంటి? నా జాబ్ పోతుంది కదా, పోతుందా లేదా? మరి ఎట్లా సిగ్గులేదు? ఇంకా ఎట్లా సిగ్గులేదు? సిగ్గులేదా? పోయి ఇంకా సోయి సొమ్ము లేకుండా ఉండొచ్చిందట. ఏమనిపించండి చెప్పు తీసుకొడతా. చేపట్టాలి విచారణ వెంటనే, చేపట్టాలి పేపర్లో వచ్చిన దాని ప్రకారం విచారణ వెంటనే చర్యలు తీసుకోవాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్ వివాదాస్పదాలకు ఒక అడ్డాగా మారడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆ వీడియోలు చూసినట్లయితే మరి వార్డెన్ మేడమే విద్యార్థులను విచక్షణ రహితంగా చితక బాధడం చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ విద్యార్థి తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిచి వాళ్ళని మందలించడో లేకపోతే ఆ యొక్క విద్యార్థిని హాస్టల్ నుంచి పంపించాలి తప్ప నువ్వెవరు కొట్టడానికి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి గతంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక వివాదాస్పదాలకు కారణమైంది. ముఖ్యంగా లాస్ట్ టైం కూడా మరి మత మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చినాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా అధికారులు నిర్దమత్తులో ఉన్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈ యొక్క హాస్టల్ను విజిట్ చేయరు అధికారులు? ఏం జరుగుతుంది ఈ యొక్క హాస్టల్లో? ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనాల ప్రకారం ఆ యొక్క హాస్టల్లో ఎవరో అగంతులు కూడా వచ్చారని చెప్పేసి పూర్తిగా రాసినప్పటికీ కూడా మరి ఇంతవరకు ఈ యొక్క అధికారులు కూడా ఈరోజు హాస్టల్కు రాకపోవడం వెనుక దీని అర్థమైందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ యొక్క వార్డెన్ని సస్పెండ్ చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. ఆ యొక్క హాస్టల్కు సంబంధించినటువంటి బోర్డు కూడా లేనటువంటి పరిస్థితి. ఆ హాస్టల్కి సంబంధించినటువంటి మెనూ మరి ఏ రోజు ఏ ఫుడ్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా హాస్టల్లో మెనూ బోర్డు పెట్టాలి.